మీ పేరు? నా పేరు ప్రశాంత్ గౌడ్ అండి. ఓకే సార్. సార్, చాలా మంది డబ్బులు అవసరం అయ్యి ఆన్లైన్లో లోన్స్ తీసుకుంటున్నారు. దానివల్ల చాలా ప్రెజర్కి గురయ్యి సూసైడ్ దాకా వస్తుంది. దీని మీద మీ స్పందన ఎలా సార్? అవునండి, ఇది కూడా మేము ఈ మధ్య బాగానే వింటున్నాం. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే డబ్బులు తీసుకోకపోవడమే మంచిది. తీసుకుంటే మాత్రము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ లోన్స్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఈ సూసైడ్ అటెంప్ట్స్ వల్ల మాత్రం చాలా ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి. వాళ్ళు భార్య పిల్లలు అనాథలు అవుతున్నారు. దయచేసి ఆ పరిస్థితి తీసుకురాకుండా చూస్తే బాగుంటుంది. ఇంకా అంటే వాళ్ళ ఎకనామీ తగ్గట్టు వాళ్ళకు లోన్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కొద్దిగా ఫిక్సేషన్ శాలరీ అని ఉంటుంది కదా, ఆ శాలరీని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎంత లోన్ ఇవ్వాలనో అంతే ఇస్తే బాగుంటుంది. ఆ ఈఎంఐ ఎంత అనేది వాళ్ళని అడిగి తెలుసుకొని పర్టికులర్గా అంతే ఈఎంఐ ఉంటే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి జరగవు. వాళ్ళు ఎంత అడిగితే అంత మీరు లోన్ శాంక్షన్ చేస్తూ పోతే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ సఫర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు కొద్దిగా దీనికి మీరు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని మీరు లోన్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే వాళ్ళు స్తోమతకు మించి, అంటే ఒక 25,000 జీతం వాళ్ళకి 2-3 లక్షలు ఇచ్చేస్తున్నారు. ఈఎంఐ సగం పోతుంది. ఫ్యామిలీని రన్ చేసుకోవడం ఇబ్బంది అయ్యి వాళ్ళు కట్టలేక మళ్ళీ వీళ్ళు టార్చర్ చేసి ఇదో స్తోమతకు మించిస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళ స్తోమతకు మించి మాత్రం ఇవ్వద్దు. వాళ్ళ శాలరీని బట్టే వాళ్ళకు లోన్ శాంక్షన్ చేయాలి. వాళ్ళు కట్టగలిగే కెపాసిటీ ఉంటేనే మీరు లోన్ శాంక్షన్ చేయండి. వాళ్ళ శాలరీకి మించి ఇష్టం వచ్చినట్టు హైగా మీరు లోన్ ఇస్తూ పోతే మాత్రం వాళ్ళు శక్తికి మించి వాళ్ళు కట్టలేరు. తీసుకుంటే అప్పుడు బాగానే తీసుకుంటారు, కానీ పే చేసేటప్పుడు మాత్రం వాళ్ళ నుంచి కావడం లేదు. అది మీరు ముందు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి అది పర్టికులర్గా మీరు ఇంత అని డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా మీ లోను రీపేమెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేటివి జరగవు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ప్రజల స్పందనలు వినడానికి చూస్తూనే ఉండండి WT.